చిత్తోర్గఢ్ రాణి పద్మావతి చరిత్రకు సంబంధించి జానపదులు పాడుకునే పాటలు మాలిక్ మొహమ్మద్ జియాసీ అనే సూఫీ కవి 1530లో రాసిన కవిత మాత్రమే ఆధారాలుగా ఉన్నాయి. పద్మావతి పేరుతో అవధీ భాషలో రాశాడు ఆయన. ఇప్పటికీ అవధీలో పద్మావతి అనే మాండలికం ఉంది. అందులో చాలామంది మాట్లాడతారు కూడా. అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన 224 ఏళ్లకు జయాసి ఆ కవితను రాసి గానం చేశాడు. పద్మావతి అపురూప అందగత్తె, సింహల దేశ రాజకుమారి. చిత్తోర్గఢ్ రాజు రత్నసేనుని వివాహం చేసుకుంటుంది. ఆమె అందచందాల గురించి తెలిసిన అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమెను దక్కించుకోవడానికి చిత్తోర్గఢ్ పైకి దండెత్తుతాడు. ఆమె అతనికి దక్కదు. ఓ యుద్ధంలో భర్త మరణించడంతో సతీ సహగమనం చేస్తుంది. అయితే ఇది అంతా కల్పితమని కొందరు ప్రజలు వాదిస్తున్నారు. జయాసి రాసిన కథ ప్రకారం పద్మావతి మరో రకంగా ఉంది. పద్మావతిని రాణి పద్మిని అని ముద్దుగా పిలిచేవారు. ఆమెకు చాలామంది నెచ్చెలతో పాటు హీరామాన్ అనే పలుకు నేర్చిన రామచిలుక కూడా ఉండేది. రోజంతా కూతురు చిలుకతో గడపడం చూసి సింహల రాజు గంధర్వసేనుడికి చిరాకెత్తేది. చిలుకను చంపించాలనుకుంటాడు. విషయం తెలిసిన పద్మావతి ఆ చిలుకను స్వేచ్ఛగా ఎగరవేస్తుంది. దాన్ని పిట్టలమ్ముకునే వ్యక్తి పట్టుకొని చిత్తోర్గఢ్ రాజు రత్నసేనుడికి ఇస్తాడు. ఆ చిలుకకు మాటలు వచ్చు కాబట్టి పద్మావతి అందం గురించి ఆ చిలుక రత్నసేనుడికి వివరిస్తుంది. దాంతో రత్నసేనుడు ఎలాగైనా పద్మావతిని తనదాన్ని చేసుకోవాలనుకుంటాడు. రత్నసేనుడు అజ్ఞాతంగా ఆమెను కలవాలనుకుంటాడు. ఒక భక్తుడి వేషంలో సింహల దేశానికి ప్రయాణమవుతాడు. ఆయన వెంట 16,000 మంది సైన్యం ఉంటుంది. శివభక్తుడైన రత్నసేనుడు అక్కడి శివాలయంలో పూజలు చేస్తున్న సమయంలో పద్మావతి వచ్చి వెళుతుంది. ఆమెను చూడలేకపోయాననే బాధతో చనిపోవాలనుకుంటాడు కూడా. కానీ శివపార్వతులు ప్రత్యక్షమై కోటకు వెళ్ళి యువరాణిని కలవమని చెబుతారు. భక్తుడి వేషంలోనే కోటకు వెళ్ళినప్పుడు సింహల రాజు అతనిని బంధించి ఉరి తీయాలని ఆజ్ఞాపిస్తాడు. రత్నసేనుడి వెంట వచ్చిన వారు ఆయన అసలు రూపం ఏంటో చెప్పడంతో సంతోషపడి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు. అతనికి 16,000 మంది పద్మినీ జాతి స్త్రీలను కూడా ఇస్తాడు. వారంతా పద్మావతి వెంట చిత్తోర్గఢ్ వెళ్తారు. తిరుగు ప్రయాణంలో సముద్ర తుఫానులో ఇరుక్కుంటారు. శివుడి దయతో బయటపడతారు. తర్వాత పద్మావతితో కలిసి చిత్తోర్గఢ్ చేరతాడు. అప్పటికే అతనికి నాగామతి అనే భార్య ఉంటుంది. ఒకనాడు ఏకాంత సమయంలో పద్మావతితో ఉన్నప్పుడు ఆమె బంటు రాఘవచేతనుడు అనే బ్రాహ్మణుడు అకస్మాత్తుగా లోపలికి వచ్చేస్తాడు. ఆగ్రహించిన రత్నసేనుడు అతనికి దేశ బహిష్కారం విధిస్తాడు. దేశం విడిచి వెళ్ళిపోయే ముందు అతనికి పద్మావతి ఓ అపురూపమైన గాజుల జత ఇస్తుంది. చిత్తోర్గఢ్ విడిచి ఢిల్లీ వెళ్ళిపోయిన రాఘవచేతనుడు అక్కడ ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీని కలుస్తాడు. ఆ గాజుల జత గురించి ఖిల్జీ అడిగినప్పుడు పద్మావతి గురించి, ఆమె సౌందర్యం గురించి రమణీయంగా చెప్తాడు. ఖిల్జీ ఆమెను సొంతం చేసుకోవడానికి చిత్తోర్గఢ్పై దాడికి వెళతాడు. యుద్ధంలో గెలవలేకపోతాడు. చివరకు సంధికి అంగీకారం కుదురుతుంది. ఖిల్జీని కోటలోకి ఆహ్వానిస్తాడు రత్నసేనుడు. అక్కడ ఖిల్జీ లీలామాత్రంగా పద్మావతిని దర్శిస్తాడు. తప్పితే ఆమె దక్కదు. సంధికి ఒప్పుకున్నట్లే నటించి ఖిల్జీ రత్నసేనుడిని బంధించి ఢిల్లీ తీసుకెళ్ళిపోతాడు. భర్తను విడిపించమని 2 సైన్యాధికారులను ఢిల్లీకి పంపుతుంది పద్మావతి. విడిపించే క్రమంలో ఒకరు సుల్తాన్ సైనికులతో పోరాడి చనిపోగా మరొకరు రాజును క్షేమంగా తీసుకొస్తారు. రాజు లేని రాజ్యమని తెలుసుకున్న పొరుగురాజు దేవపాలుడు అప్పటికే పద్మావతిని దక్కించుకోవడానికి సైన్యంతో వస్తాడు. రత్నసేనుడు దేవపాలుడితో తలపడతాడు. యుద్ధంలో వీరిద్దరూ మరణిస్తారు. వార్త విన్న పద్మావతి సతీ సహగమనం చేస్తుంది. రత్నసేనుడి తొలి భార్య నాగమతి కూడా స్థితిలో దూకి మరణిస్తుంది. కొన్నాళ్ళ తర్వాత ఖిల్జీ మరోసారి చిత్తోర్గఢ్పై దండెత్తుతాడు. అతనికి లొంగక అక్కడి రాణివాసులంతా సామూహికంగా ఆత్మాహుతికి పాల్పడతారు. ఇప్పటికీ వారు చితిపేర్చి మరణించిన స్థలం జోహర్ కుండ్ చిత్తోర్గఢ్ సమీపంలో దర్శనీయ స్థలాల్లో అది ఒకటి. చిత్తోర్గఢ్ రాణి దక్కలేదు. అక్కడి ప్రజలు ఇస్లాంలోకి మారలేదు. రాళ్ళు ఇటుకలతో చేసిన కోటను మాత్రం ఖిల్జీ ఇస్లాంలోకి మార్చగలిగాడన్న చిన్న సెటైర్తో తన గేయాన్ని ముగిస్తాడు జయాసి. పద్మావతి గురించి ప్రచారంలో ఉన్న రెండో కథ కూడా జయాసి రాసినది. రాజపుట్లు ఎక్కువగా నమ్మే కథ ఇది. దాని ప్రకారం రాణి పద్మావతి సింహల దేశ రాజకుమార్తె.
కత్తి యుద్ధంలో ఆమెకు ఎవరు సాటి లేరు. తాను చెప్పిన వ్యక్తిని కత్తి యుద్ధంలో ఓడించే వీరుండే పెళ్లాడుతానంటూ ప్రకటిస్తుంది. అయితే పద్మావతి సూచించిన ఆ వ్యక్తి మరెవరో కాదు. ఆమె చాలామంది రాజులు ఆమె చేతిలో ఓడిపోతారు. చివరకు రాజ్పుట్ రాజైన చిత్తూరుగఢ్ రాజు రత్నసేనుడు గెలుస్తాడు. అతన్ని వరిస్తుంది పద్మావతి. ఇక ఆమెకు బంటు అయిన రాఘవసేతనుడు భూత ప్రేత పిశాచాలను ఆవాహన చేసే మాంత్రికుడు. అతనిని రత్నసేనుడు దేశం నుంచి వెలివేయడంతో ఖిల్జీ దగ్గరకు చేరి పద్మావతి గురించి కీర్తిస్తాడు. అది విన్న ఖిల్జీ ఆమె కోసం దండెత్తినప్పుడు రత్నసేనుడు ఆ యుద్ధంలోనే మరణిస్తాడు. అది విని పద్మావతి ఖిల్జీకి దక్కకుండా రహస్య మార్గంలో జోహర్కుడి చేరి చితిలో దూకి మరణిస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన జేమ్స్ టాడ్ అనే అధికారి రాజ్పుట్ చరిత్రను పరిశోధించి ఒక కథ ప్రచురించాడు. ఇది జయాసి కథకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. పద్మావతి సింహల దేశ ప్రభు అయిన అమీర్ సింగ్ కుమార్తె. ఆ సమయంలో చిత్తోర్గఢ్ను పాలించిన రాజు లక్ష్మణ్ సింగ్ ఇతని బంధువైన భీమ్సింగ్ పెళ్లి చేసుకుంటుంది. ఆమె అందం గురించి విన్న అల్లావుద్దీన్ ఖిల్జీ దండెత్తుతాడు. పద్మావతి దక్కకపోవడంతో సల్లికొచ్చి తాను కేవలం పద్మావతి అందం చూసి వెళ్ళిపోతానంటాడు. అయితే ఓ అద్దంలో ఆమె ప్రతిబింబం మాత్రమే అతనికి కనబడుతుంది. దాంతో భీమ్సింగ్ని బంధించి పద్మావతిని తనకిస్తేనే అతనిని విడుదల చేస్తానంటాడు. దాంతో పద్మావతి సింహలీయులైన తన బంధువుల సాయం కోరుతుంది. ఆమె మేనమామలు ఘోర బాధలు ఓ వ్యూహంతో భీమ్సింగ్ని విడిపిస్తారు. వీరులైన కొందరు రాజపుత్ సైనికులను చెత్తబుట్టల్లో దాచి వాటిని మోసేవారిగా మరికొంతమంది వీరులను రహస్యంగా పంపి ఖిల్జీని ఎదిరిస్తారు. చిన్నవాడైన తన కొడుకును సురక్షితంగా వేరే ప్రదేశానికి పంపి ఖిల్జీతో పోరాడుతూ భీమ్సింగ్ మరణిస్తాడు. పద్మావతి జౌహర్కంలో సహగమనం చేస్తుంది. రత్నసేనుడికి ప్రభావతి అనే భార్య ఉంటుంది. ఆమె బాగా వంట చేయగలదు. ఓ రోజు ఆమెను విసుక్కుంటాడు. దాంతో ఆమె నాకంటే బాగా ఎవరైనా వంట చేయగలరా, అసలు నాకన్నా ఎవరైనా అందంగా ఉంటారా అని రాజును నిలేస్తుంది. దాంతో రత్నసేనుడు కొందరి ద్వారా పద్మిని గురించి విని సింహల దేశానికి వెళ్ళడం, ఆమెను పెళ్లాడడం జరుగుతుంది. అయితే ఇది గొప్ప రచనగా చెప్పగలం, కానీ అది వాస్తవిక కథ కాదని చాలామంది చరిత్రకారులు అంటున్నారు. జయాసి కథ నిజమా కాదా అన్న విషయంలో అనేక వాదనలు ఉన్నాయి. చాలామంది చరిత్రకారులు ప్రొఫెసర్లు దీన్ని కొట్టిపడేస్తున్నారు. చరిత్ర ప్రకారం ఖిల్జీ చిత్తోర్గఢ్పై దండెత్తి రతన్సేన్ను 1303లో ఓడించాడు. 1316లో చనిపోయాడు. ఆ కాలంలో పద్మావతి పేరుతో రాణి ఎవరూ లేరన్నది వారి వాదన. అలావుద్దీన్ మరణించిన 224 ఏళ్ల తర్వాత జయాసి కవితలో పద్మావతి గురించి వివరించాడు.